ఆత్మఫలములు అని ప్రస్తావిస్తాం. ఎన్ని అవి? 9 కదా. కానీ నిజానికి చూస్తే అక్కడ బైబిల్లో ఆత్మఫలములు అనే బహువచన పదమే లేదు. ఆత్మఫలమేమనగానే ఏకవచన పదం ఉంటుంది. కానీ మనకు అలవాట్లో పొరపాటు ఆత్మఫలములేమనగాని కూడా చదువుతాం. దేవుడు 9 ఫలములుగా దాన్ని చూడలేదు, ఒక్క ఫలముగానే చూస్తున్నాడు. ఆత్మఫలం. ఆ ఒక్క ఫలములో 9 తత్వములు ఉన్నాయి. దేవుడు దాన్ని ఒక్కటిగా ఎందుకు చూశాడో తెలుసా? ఏ ఒక్కటి తగ్గకుండా నువ్వు ఫలించాలి ఖచ్చితంగా. కృపావరములను 9గా దేవుడు విడదీశాడు, కానీ ఆత్మ ఫలములు అనే పదం దేవుడు వాడలేదు. ఫలం ఒక్కటే. ఒక బత్తాయి పండులో కొన్ని తొనలు ఉన్నట్టుగా ఒకే పండులోని 9 తత్వములు నీలో జీర్ణమై తీరాల్సిందే. ఆత్మదేవుడు నీలో దాన్ని ఫలింపజేయాల్సిందే, మినహాయింపు లేదు. కృపావరములో నీకు 3-4 తగ్గినా 1-2 ఉన్నా నష్టం లేదు. కానీ ఆత్మఫలము విషయంలో ప్రతి తత్వము నీలో నెరవేరేటట్లు నీవు నేను మనం భక్తి సాధన చెయ్యాల్సిందే. అందులో మినహాయింపు లేదు. ఎవరమైతే ఈ 9 తత్వములను జీర్ణించుకుంటామో అప్పుడు మనం ఫలించినట్లు, ఆత్మఫలం నీలో ఫలించినట్లు. వాస్తవానికి సంఘ క్షేమాభివృద్ధిలో చాలా ముఖ్యమైనది ఆత్మఫలం ఫలించేటట్లు ప్రయాసపడ్డాం. ఎందుకంటే ఈ శరీరం ఆత్మఫలమునకు పూర్తి విరుద్ధం. మానవుని హృదయం ఆత్మఫలమునకు పూర్తి విరుద్ధం కదా. మానవుని ఆలోచన విధానం ఆత్మఫలమునకు పూర్తి విరుద్ధం. అయితే ఆత్మదేవుడు ఒక్కడే మన బలహీనతల్లో మనకు సహాయం చేసి ఆత్మలో ఫలించేటట్లు చేయగల సమర్థుడు ఆయనే. దేవునికి మహిమ కలుగునుగాక.